హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వలేటి వెల్కమ్ టు న్యూస్ 360. ఒక పక్క సినిమాలు మరో పక్క సినిమా డైలాగులు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శపథం, వ్యూహం, రాజధాని ఫైల్స్, యాత్ర 1, యాత్ర 2 ఇంతకుముందు చూసాం. లక్ష్మీ ఎన్టీఆర్ కథానాయకుడు. ఇట్లా ఎన్నికల సమయంలో సినిమాలు తీస్తున్నారు. ఎవరికి వాళ్ళు, ఏ పార్టీకి ఆ పార్టీ ప్రజల్లో మెప్పు పొందేందుకు, ప్రజల మీద ఇది ప్రభావం చూపిస్తుందనే విధంగా సినిమాలు తీసి వదులుతున్నారు. కొన్ని సినిమాలు ఇంకా కోర్టులోనే వాటిని ఆపున్నారు. అవి ఎప్పటికి రిలీజ్ అవుతాయి అది కూడా తేలాల్సిన. ఈ టైంలో అసలు ఏంటి ఈ సినిమా డైలాగులు ఏంటి, ఈ సినిమాల ప్రభావం నిజంగా పార్టీలకు ఉపయోగపడుతుందా, ప్రజలు నిజంగానే సినిమాలు చూసి పార్టీలకు ఓటేసే స్థితిలో ఉన్నారా? దీని గురించి మనం మాట్లాడదాం. సీనియర్ విశ్లేషకులు చిట్టిబాబు సార్ మనతో పాటున్నారు. చిట్టిబాబు సార్ నమస్తే సార్. నమస్తే సార్. వ్యూహం, శపథం, రాజధాని ఫైల్స్, యాత్ర 1, యాత్ర 2, అంతకుముందు లక్ష్మీ ఎన్టీఆర్ కథానాయకుడు చూస్తున్నాం. ఇప్పుడు కొన్ని మీకు తెలుసు సార్, మీకు అన్నీ తెలిసిన వాళ్ళే, చాలా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి సార్. ఇవి ఎఫెక్ట్ ఏమైనా ఉంటాయి సార్? వీళ్ళు సినిమాలు తీసుకోవటం వల్ల ఏమైనా ఉపయోగం సార్? ఏమి కించిత్ ఒక్క ఓటర్ కూడా ఈ సినిమాను చూసి తమ అభిప్రాయం మార్చుకోరు. అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ వ్యూహం తీస్తున్నాడు. వ్యూహంలో తను చెప్పబోయేది ఏంటి ప్రజలకు ఆల్రెడీ తెలుసు. దాన్ని చూసి ఆ మనసు మార్చుకుని, అభిప్రాయాలు మార్చుకుని, అభిమానాలు మార్చుకునే పరిస్థితి ఉండదు. ఈ టయాన్ని ఎన్కాష్ చేసుకునే లక్షణం తప్పితే, ఈ సందర్భాన్ని ఎలక్షన్స్ కనుక ఈ సందర్భంలో 4 రూపాయలు సంపాదించుకుందామనే ఒక వ్యభిచార ధోరణి తప్పితే దాంట్లో ఏ రకమైన ప్రయోజనం ఉండదు పార్టీకి. ఇప్పుడు యాత్ర 2 అనేది పొలిటికల్ సెటైర్ సినిమా కాదు. యాత్ర అనేది బయోపిక్, ఒక రాజశేఖర రెడ్డి గారి మీద బయోపిక్. ఆ రాజశేఖర రెడ్డి గారి బయోపిక్, రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్యశ్రీ ఇన్స్పిరేషను ఇలా ఈ హాస్పిటల్ ఇన్సిడెంట్ వల్ల వచ్చిందా, ఆయనకి రీఇంబర్స్మెంట్ అనేది ఇలా ఇన్సిడెంట్ వల్ల వచ్చిందా, ఈ విషయాలు కొన్ని ప్రజలకి ఆయన ఎందుకు అవి చేసాడు అప్పట్లో ఈ సోషల్ మీడియా కూడా లేదు కాబట్టి ఆరోగ్యశ్రీ ఆయనకి ఎలా పుట్టింది ఐడియా అనే దానికి సినిమాలో ఇది రూపాయి డాక్టరు. సో ఇట్లా ప్రజలకు కొన్ని ఆయన బయోపిక్ మీద ఆయన ఆ సినిమా కూడా తెలివిగా చేశాడు ఆ డైరెక్టర్. రాజశేఖర రెడ్డి గారి బయోపిక్ తీస్తూ ఆయన బ్లాక్ షాడోని పక్కన పెట్టి, ఆయన రాజశేఖర రెడ్డి గారికి చాలా నెగిటివ్ ఉంది. ఆయన మీసాల రాజశేఖర రెడ్డి, బాంబుల రాజశేఖర రెడ్డి, స్వపక్షంలోని విపక్షం రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రులు దింపడానికి ఓల్డ్ సిటీలో అలర్లు సృష్టించే రాజశేఖర్, ఇవన్నీ ఉన్నాయి. ఆ కోణాన్ని వదిలేసి ఆయన ప్రజానాయకుడిగా ఎదిగిన, ఆ పంచకట్టు కట్టిన ఎదిగిన ఆ పోస్టర్లో ఆయనకున్న వచ్చిన లాస్ట్ డేస్లో వచ్చిన ఇమేజ్ని దాన్ని తీసుకుంటూ బయోపిక్ తీశారు. అందువల్ల ప్రజలు చూశారు, హర్షించారు. దానివల్ల ఓట్లు వచ్చినాయి అంటే వీళ్ళ భ్రమ, అదేం కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కనుక పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు. మన చరిత్రలో, మన భారతీయ సంస్కృతిలో పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు కనుక అలాగా పోయాడు మహానుభావుడు అని చూశారు. అంతే, దానికి ఓట్లు రాలా. ఇవాళ లక్ష్మీ ఎన్టీఆర్ వల్ల ఏమైనా ఓట్లు వచ్చినాయా, కథానాయకుడు బాలకృష్ణ తీయటం వల్ల ఏమైనా వచ్చినాయి అనుకుంటున్నా? ఏమీ రావాలి. కథానాయకుడు అంత తీసాడు, మరి రావాలి కదా. ఇమీడియట్గా తెలుగుదేశానికి ఏమి రాలా. ప్రజలు ఈ సినిమాలు చూసి ఓట్లు వేసే రోజులు కాదు. ఈ సినిమాలు కూడా ఆ స్థాయి సినిమాలు కాదు. ఈ సినిమాలు కూడా దిగజారుడు స్థాయి, దిగజారుడు. ఇప్పుడు మేము పనిచేసాం ఈ సినిమాలు ఇప్పటి నుంచి వాళ్ళ కొత్త కాదు. కిస్సా కుర్సీ కానీ ఇందిరాగాంధీ మేము తీశారు సినిమా. ఆ తర్వాత నిన్నగాక మొన్న మన్మోహన్ సింగ్ దీని మీద తీశారు సినిమా. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ తీశారు. కాశ్మీర్ ఫైల్స్ తీసినప్పుడు ఆధారాలు, అన్ని రకాల ఆధారాలు, 296 ఆధారాలు చూపిస్తే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పుడు తీశారు రాజధాని అన్న. రాజధాని ఎవరో ఫ్యాంప్లెట్, తెలుగుదేశం ఫ్యాంప్లెట్గా తీసే సినిమా. దాంట్లో ఏమైనా నిజాయితీ ఉందా? పేరు మార్చి కొడితే ఫిక్షన్ అని చెప్పడం తప్పితే ఏం నిజాయితీ ఉంది? ఆ రైతులు 33 గ్రామాల రైతులు నష్టపోయారు, మోసపోయారు. ఎవరు మోసగించారు? నిజం చెప్పు దమ్ముంటే. ఎవరి వల్ల మోసపోయారు వాళ్ళు? ఎవరు కల్పించిన భ్రమ వల్ల మోసపోయారు వాళ్ళు? ఫస్ట్ మోసం చేసింది ఎవరు? తర్వాత వచ్చిన ఈ నాయకుడు చేసిన, రెండో కృష్ణుడు జగన్ చేసిన ఆ రైతులకు ఎవరెవరు మోసం? ఊరిలో ఒక పాంప్లెట్ లాగా ఒకళ్ళని కాదుగా తీస్తే నిజం తీస్తే నువ్వు తీయి.
ఆ 16,600 ఎకరాలు సింగపూర్కి ఇస్తున్నాము, సింగపూర్ సిటీ కట్టేస్తారు, అక్కడ చుట్టూ ఉన్న మీ పొలాలన్నీ 10 కోట్లు అవుతాయి, ఒక్కొక్కటి 10 కోట్లు అయిపోతుంది అని చెప్పి దుబాయ్ షెట్టీకి 50 ఎకరాలు ఇచ్చాము, అతను అక్కడ 7 స్టార్ హోటల్ కడతాడు, పెద్ద హాస్పిటల్ కడతాడు, అక్కడ భూములన్నీ 10 కోట్లు అయిపోతాయి అని ప్రజల్లో ఒక భ్రమ పుట్టించి ప్రజల్ని నమ్మించి 3 పంటలు పండే పొలాన్ని ఏ రైతు ప్రాణాన్ని ఇచ్చుకుంటాడు కానీ ఏ రైతు పొలాన్ని అలాంటి రైతుని భ్రమలోకి తీసుకెళ్ళి అతను ఆ పొలాన్ని అంత మట్టి విసికి బంగారం పండించే రైతు, భూమికి ప్రాణం కన్నా భూమిని ఎక్కువ ప్రేమించే రైతు కూడా ఆ పొలాన్ని అమ్ముకునే పరిస్థితి భ్రమ కల్పించాడు చంద్రబాబు. ఆ భ్రమ కల్పించడంలో వాళ్ళు భ్రమలో పడి మోసపోయారు. సో అది చెప్పు, ఈ భ్రమ కల్పించేదని చెప్పు. ఆ తర్వాత వచ్చిన జగను రాజకీయ విభేదాలతోటి దాన్ని అసలు అమరావతి దగ్గర అడుగే పెట్టొద్దన్నాడు. శివరామకృష్ణను ఇది అక్కడ అమరావతి వద్దన్నాడు, అక్కడ రాజధాని వద్దన్నాడు, అది రోజట్టు 3 పంటలు పనికిరాదు అన్నాడు. చంద్రబాబు ఏమో నారాయణకి ఏం తెలుస్తుంది భూమి విషయాల్లో, నారాయణ కమిటీ ఏంటి, ఆ శివరామకృష్ణ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చింది దాన్ని పక్కన పెట్టి నారాయణ కమిటీని పెట్టి చంద్రబాబు అది చేయటం ఏంటి, ఎన్ని మోసాలు. ఈ చెప్పావా, ఈ దమ్ముంటే చెప్పు, అది నిజాయితీగా తీయాలి. నిజాయితీ కాకుండా ఈ ఫ్యాంప్లెట్లుగా తీసిన సినిమా రాజధానులు అంటే డాక్యుమెంటరీ స్టైల్ అయితే ఏదో దరిద్రం. వీటి వల్ల ఒక్కడ కూడా ప్రజలు మండలాధీశుడు తీసాం, మండలాధీశుడు నేను కూడా సినిమాకి అప్పుడు పనిచేసాడు, మండలాధీశుల్లో నిజాలు చెప్పాం. సాహసమే నా ఊపిరికి కూడా మీరు నా ఊపిరి మా నాన్నగారు రాశారు. ధైర్యంగా ఓపెన్ గా సాక్ష్యాధారాలతోటి ఆయన అన్న మాటలు, ఆయన చెప్పేది తప్పుడు ఆయన వ్యక్తిగతంగా విమర్శించాల. రామారావు గారు నిర్వాహకుడుగా ఒక ముఖ్యమంత్రిగా చేస్తున్న తప్పుల్ని ప్రభుత్వ వైఫల్యం అందుకని ప్రజల్లో దాన్ని చూశారు, వ్యతిరేకంగాను ఒక పార్టీ సినిమాగా చూడాలి దాన్ని, ఒక రాజకీయ విమర్శ. సినిమా ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ. సొసైటీలో ఉండే సమస్యల్ని, సొసైటీలో ఉత్పన్నమయ్యే విషయాలని రిఫ్లెక్ట్ చేయడం సినిమా. ఎస్, రాజకీయ వ్యంగ్య సినిమా తీయటం తప్పు కాదు, తీసి మా సినిమా వాళ్ళ హక్కు కూడా ఒక చేస్తాం. కానీ ఆ తీసేది వ్యంగ్య సినిమాలు, విమర్శ సినిమాలు తీసేటప్పుడు నిర్దిష్టంగా ఉండాలి, నిజం నిర్భయంగా చెప్పగలగాలి. ఒకళ్ళకి వంత పాడుతూ ఒకళ్ళకి కల్పితాలు ఒకళ్ళకి వంత పాడేటట్టు చెత్త రాయకూడదు. రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా అసలు ట్రైలర్ చూస్తా ఉంటేనే అర్థమైపోతుంది, వికృతంగా ఉంది. నీ యొక్క కాకా పట్టడం కోసం, బడ్జెట్ చేయడం కోసం అలాంటి రాజకీయ సినిమాలు తీయకూడదు. రాజకీయ సినిమాలు తీస్తే విషయ పరిజ్ఞానంతో చెయ్యాలి. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఎందుకు ప్రజలు ఆఖరి ఒరిజినాలిటీ ఉంది. సెన్సార్లు కూడా సాక్ష్యాధారాలతో తీసి 296 సాక్ష్యాలు, రికార్డెడ్ సాక్ష్యాలు చూపిస్తేనే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. ఇవాళ దీనికి రాజధానికి ఏం సాక్ష్యాలు ఉన్నాయి, నీ ఊహాజనితము. ఆఖరిగా సినిమాలో ప్రశాంత్ కిషోర్ని విలన్ చేస్తారు, ఆయన విలన్ బుద్ధి అంటే ఏదో సమయానికి సందర్భానికి 4 రూపాయలు చుట్టేసి 4 రూపాయలు సంపాదించుకుందాం అనే దౌర్భాగ్యం చిల్లర వ్యభిచారపు ఆలోచన చెప్తే మూడు కాదు. సార్ తర్వాత నిన్న మీరు చూసే ఉంటారు, మనం షర్టు మడత పెట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన సినిమా డైలాగ్ వేయటం, మీరు షర్టు మడత పెడితే మేము కుర్చీ మడత పెట్టాల్సి వస్తుందని ఇటు చంద్రబాబు డైలాగ్ వేయటం, చివరికి ఎట్లా అంటే అది వ్యక్తిగతంగా వెళ్తున్నాయి సినిమా డైలాగులు వచ్చేసి పాలిటిక్స్లో. రాజకీయాల్లో హుందాతనం పోయింది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు, నా ఉద్దేశంలో ఉభయ రాష్ట్రాల్లోనూ రాజశేఖర రెడ్డి గారి లాస్ట్ పీరియడ్. అవును సార్, రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు చాలా విరోధులు అసలు ఉన్నా కూడా అది ఎంతవరకు ఉండేదంటే రాజకీయం ఉండేది, ఎంతో విరోధులు, వాళ్ళు ఎంతో మిత్రులు గతంలో, ఆ తర్వాత విరోధులు అయ్యారు. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చంద్రబాబుని సంబోధించేటప్పుడు అయ్యా చంద్రబాబు అనే మాట్లాడేవాడు, చంద్రబాబు గారు అనే మాట్లాడేవాడు. ఒక్కోసారి నువ్వు అని మాట్లాడినా కూడా తోలనాటం కాకుండా నువ్వేమిటి చంద్రబాబు నువ్వు చేసింది స్నేహం, నువ్వు వయసు ఏకవచనం మాట్లాడుకుంటారు, తోలనాటం అనేది ఉండేది కాదు. అది వాళ్ళతోటి ఆ పీరియడ్ అయిపోయినాక ఇప్పుడు తర్వాత తోలనాటమే రాజకీయం. బూతులు తెలియదు. ఎన్నికలైన మర్నాడే చంద్రబాబు పాలిచ్చే ఆవును కాదని దున్నపోతుని ఎన్నుకున్నారని స్టార్టింగ్ మర్నాడే మొదలెట్టాడు. సో దాని కౌంటర్ వాళ్ళు. ఈ భాష ఎంత అసహ్యంగా మాట్లాడగలిగితే అంత గొప్ప రాజకీయం లాగా తయారైపోయింది. ప్రతి ఒక్కరు ఏం పడితే మాట్లాడతాం, పేరునని ఏం మాట్లాడతాడు తెలియదు, కొడాలని ఏం మాట్లాడతాడు తెలియదు. ఇక్కడ లోకేష్ ఏం మాట్లాడే బట్టలు కూడా తీస్తాము, కడ్రాయిలు నుంచో పెడతాము. ఇందుక మిమ్మల్ని ప్రజలు గెలిపించాలి,
ప్రజల దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు గెలిపించాలి, నాకు ఎందుకు ఓట్లు వేయాలి అన్నప్పుడు నువ్వేం చేస్తావో చెప్పగలగాలి. మీ తాత ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఆవేశ ప్రసంగాలకు మాత్రం ఓట్లు వేయలే ప్రజలు. ఆయన ఆవేశ ప్రసంగాలతో పాటు వీళ్ళకి నేను ఇది చేస్తాను, నేను వస్తే 2 రూపాయల కిలో బియ్యం ఇస్తాను, నేను వస్తే ఆడవాళ్ళకి సమాన హక్కు కల్పిస్తాను, నేను వస్తే మున్సబగిరిలు తీసేస్తాను అని వాగ్దానం అవన్నీ ప్రజలు నమ్మారు. దమ్మున్న మొగాడు చేస్తాడు అని ప్రజల్లో ఆ విశ్వాసం కల్పించాలి. ప్రజల్లో నువ్వేం చేస్తావో చెప్పాలి. అది వదిలేసి వాడిని ఓడించండి, వాడి ప్యాంటు ఊడదీస్తాను, వాడు లంగా ఊడదీస్తే అమ్మాయి మిమ్మల్ని అందుకే గెలిపించాలా? మిమ్మల్ని అందుకే గెలిపించాలి. బుద్ధి జ్ఞానం లేదు లోకేష్ మాట్లాడటానికి. దానికి చంద్రబాబు అయినా కంట్రోల్ చేయాలి. అలా కాదు, చంద్రబాబు కూడా అలాగే తయారయ్యాడు. చంద్రబాబు ఆఖరి దశలోకి వచ్చాడు, చంద్రబాబు లాస్ట్ దశకు వచ్చాడు. ఇక తనకి గతి లేదు. ఎవరి కాళ్ళు అయినా పట్టుకుని ఎట్లాగైనా ఎవరితోటైనా ఏ చేతులు కలిపినా సరే సీట్లో కూర్చోవాలి, తప్పన తప్పితే ఇంకోట్లేదు. తనకి గెలుస్తూ తెలుగుదేశం వస్తుందని దమ్ము ఉంటే వెళ్తాడు కదా. అయిపోయింది. పవన్ కళ్యాణ్ తోటి తిరిగాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలిపోయింది. పవన్ కళ్యాణ్ లేస్తే మనిషి కాదంటే లేస్తే మనిషి కాదు, లేస్తే అసలు మనిషే కాదు అని తెలిపోయింది. అతనికి నిలకడలే నాయకుడు. ఎప్పుడేం మాట్లాడతాడో తెలీదు. నిన్నటిదాకా ముఖ్యమంత్రి నేను, మీరు గెలిపిస్తే ముఖ్యమంత్రి అన్నాడు. ఇవాళ ఏమో ముఖ్యమంత్రి నువ్వు కాదు అని ఓపెన్గా చెప్పేశాడు లోకేష్. చంద్రబాబే ముఖ్యమంత్రి చెప్పేశాడు. ఇంకా నువ్వు డ్రామా అని మేమిద్దరు తెలుసుకుంటా అనే డ్రామాకి ప్రజలు లేదు. అందుకని వారాహి కూడా ఆగిపోయింది. వారాహికి వస్తే నీ ఫ్యాన్సే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అంటే మేము అక్కడ కట్టుకుని రూమ్ ఎరదీసుకు వస్తావంటే నువ్వేంటి చంద్రబాబు పక్కన కూర్చుంటే మాకెందుకు? నీకు మీ అమ్మని తిట్టాడు, మీ అమ్మని కుటుంబాన్ని తిట్టాడు. చంద్రబాబు తెలుగుదేశం అంతమయ్యేదాకా నేను నిద్రపోనని ప్రగల్భాలు పలికి ఇవాళ నువ్వు ఆయన కళ దగ్గర కూర్చుంటే మాకే కర్మ ఆయన కళ దగ్గర కూర్చోడానికి ఆయన ఫ్యాన్సే ఎదురు తిరిగారు. సో అక్కడ వారాహి దెబ్బది. సో ఇతనికి ప్రజల్లో ఒక పెద్ద కామెడీ పీస్ అయ్యాడు తప్పితే నాయకుడు అవలా. కేఏ పాలు తెలంగాణలో కేఏ పాలు పెద్ద అన్నయ్య ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి దిగబోయాడు. సో ఇతను ఒకటి సరిపోదు. నెక్స్ట్ గిల్లాడు షర్మిలాని తీసుకొచ్చి అది అతనికి అలవాటే కదా కుటుంబాన్ని చేల్చడం. ఎన్టీఆర్ అల్లుడు అయినందుకు కుటుంబాన్ని చీల్చేగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ కుటుంబాన్ని చీల్చే నేపథ్యం ఉన్న చంద్రబాబుగా ఆ కుటుంబాన్ని చీల్చి ఆ అమ్మాయిని ఎగదోస్తున్నాడు. ప్రజలు ఆ అమ్మాయిని చేదరించుకుంటున్నారు. నెక్స్ట్ బీజేపీ వదిన తన వదిలేది. బీజేపీకి సిగ్గు శరం లేదు. బీజేపీ రాష్ట్రంలో సిగ్గు శరం లేని పార్టీ కింద ఒక వ్యక్తిత్వాన్ని కోల్పోయిన దౌర్భాగ్యపు పార్టీగా మారింది బీజేపీ. నీకు నీ మోడీని తిట్టడాన్ని తిట్టి మోడీ కేడీ అని, మోడీ దేశద్రోహుడని, మోడీ నరరూప రాక్షసుడని, మోడీ కన్నా మా కార్యకర్త బెటర్ అని, మోడీ అసలు ఈ దేశంలో ఉండడానికి పనికిరాడని, మోడీ కుటుంబాన్ని మోడీ ఫ్యామిలీని అవమానించి అసహించి మాట్లాడి ఎర్రజెండా నల్లజెండాలు చూపించి కారు మీద అమిత్ షా కారు మీద రాళ్ళేసి తిరుపతిలో ఇంత దౌర్భాగ్యం చేసిన చంద్రబాబు తోటి ఎలా చేతులు కలుపుతావు అని ప్రజలు నిలదీస్తున్నారు. ఎలా కలుపు? సిగ్గు ఉండద్దా మీకు? సిగ్గు సరే ఉండదా? బీజేపీ అంటే ఏదో వ్యక్తిత్వం ఉంది, దానికి ఒక క్యారెక్టర్ ఉంది, ఒక సిద్ధాంతం పొరగా నడుస్తా అనుకున్నా కూడా తీసేసింది పురంధేశ్వర రాగానే. పురంధేశ్వర్ వచ్చి ఆ బీజేపీ ప్రెసిడెంట్ ముసుగులో షీఈ్ యాక్టింగ్ ఏ సెక్రటరీ ఆఫ్ చంద్రబాబు, సెక్రటరీ చంద్రబాబు. సో ఈ సరిపోదని ఇప్పుడు బీజేపీ కాళ్ళు పట్టుకుంటానికి వస్తాడు. ఈ జనాలు హర్షించరు. జనాలు ఈ బీజేపీ కాంబినేషన్ని బీజేపీ మరో ఒక దశాబ్ద కాలం బీజేపీ అంటే తూ చీపో అంటారు. అంత దౌర్భాగ్యం. ఎందుకంటే బీజేపీకి ఒక ఇమేజ్ ఉంది, ఒక ఇమేజ్ గౌరవం. బీజేపీ ఏమైనా సరే వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉందా అని ఇన్ జనరల్ మాట అది కూడా కోల్పోయి కమ్యూనిస్టులాగా తయారైంది. 2 సీట్ల కోసం కమ్యూనిస్టులు ఎట్లా బెచ్చగాళ్ళలాగా ఎవడు ఇవాళ నీతోటి విరోధం, నువ్వు 2 సీట్లు ఇస్తే మళ్ళీ నీ కాళ్ళ దగ్గర కూర్చుంటావు. ఆ దౌర్భాగ్యంగా తయారైతే ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా వ్యక్తిత్వం కోల్పోతే ఆ పార్టీ మనగారు. వ్యక్తిత్వం నిలుపుకోబట్టే బీజేపీ 2 సీట్ల నుంచి కూడా వచ్చింది. అలాంటి బీజేపీ దేశంలో వ్యక్తిత్వం నిలబెట్టుకుంటున్న మోడీ లాంటి వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఈ ఉభయ రాష్ట్రాల్లో బీజేపీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. సిగ్గు లేని తరంగా సిగ్గు శరం లేని మానాభిమానాలు పోయిన పార్టీగా ఎక్కడ పడితే ఎలాగైనా సరే ఏదో ఆ మోడీ హవా ఉంది, ఈ ఏదో కాంబినేషన్లో ఒక 2 సీట్లు వస్తే మనకు ఒక మంత్రి పదవి వస్తాయి. ఆ సెల్ఫ్ గోల్స్ తప్పితే మనం మంత్రి పదవి ఏదో ఒక మంత్రి ఆంధ్ర కోటాలో మనకు మంత్రి పదవి వస్తుంది, ఆ మంత్రులుగా కూర్చుని పదవులు ఎంజాయ్ చేయించాలి తప్పితే పార్టీ సిద్ధాంతం
పార్టీ కోసం శ్రమపడిన కార్యకర్తలు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఏమి పట్టట్లేదు ఇప్పుడున్న నాయకత్వం. సో ఈ సెటప్ ఆఫ్ కాంబినేషన్ ప్రజలు ఎలా ఆర్టిస్తారు, ఓట్లు ఎందుకు వేస్తారు? ఇప్పుడే అందుకని అదే అడ్వాంటేజ్. కలిసి వచ్చేటప్పుడు నడిచి వచ్చే కొడుకు పుడతారంటారే, ఇవాళ వైఎస్ జగన్కి అదే కలిసి వస్తుంది. వైఎస్ జగన్ చించాడని కాదు, ప్రజలకి వైఎస్ జగన్ వద్దు, ఆల్టర్నేట్ కావాలి. ప్రజలు ఎదురు చూస్తున్నారు, వద్దు చాలు బాబు, 5 ఏళ్ళు చాలు, నీకు ఒకసారి అంటే ఇచ్చావు చాలు, వ్యతిరేకిస్తున్నారు. కానీ వైఎస్ వద్దు, మరెవరు కనపట్లా. అంతకన్నా అర్థమైన పాలన చూపించిన చంద్రబాబు మళ్ళీ ఈ చెత్తను కాదు ఆ చెత్త వద్దులే బాబు, 9 ఏళ్ళు అనుభవి 5 ఏళ్ళు 14 ఏళ్ళు అనుభవించు ఆ చెత్తతోటి. ఆంధ్రాకి 9 ఏళ్ళుగా ఉన్నప్పుడు అన్యాయం చేశాడు, సింగిల్గా ఉన్నప్పుడు అన్యాయం చేశాడు. 143 కేంద్ర సంస్థలు వస్తే ఒక సంస్థను ఆంధ్రాకి ఇవ్వలేదు. వైజాగ్లో రైల్వే జోన్లో 7 రైల్వే జోన్లు 7 రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలుపుతా అంటే నోరు పూసుకు కూర్చున్నాడు. ఆ తర్వాత వచ్చి రైల్వే జోన్ అంటాడు. 60 రైల్వే లైన్లు భువనేశ్వర్ కలిపితే మళ్ళీ రైల్వే జోన్ ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు సీఎం కూడా నోరు పూసుకు కూర్చున్నాం. ఇప్పుడు మాట్లాడతారు కడపకి ఐరన్ ఓర్ సప్లై అయ్యేది, దానికి హజర్స్ లేకుండా, జ్యుడిషియల్ హజర్స్ లేకుండా ఎట్లా సప్లై తన పదవి కాలం మొత్తం సభ. ఇలా రాష్ట్రానికి ద్రోహం చేసిన వాడు చంద్రబాబు. ఇప్పుడు ఇతను వద్దనుకుంటున్నాం కానీ మళ్ళీ ఆ చట్టం తెచ్చి పెట్టుకుంటారని ప్రజలు సిద్ధంగా. కనుక ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ అపోజిషన్ పార్టీలు మొత్తం కూడా భ్రష్టు పట్టి ఉన్నాయి. దేశంలోనే ఇంత దౌర్భాగ్యమైన, ఇంత హీనమైన, ఇంత హేయమైన, ఇంత అసమర్థమైన, ఒక దశ లేని దౌర్భాగ్యపు అపోజిషన్ పార్టీలు ఉన్నాయి అంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం. అదృష్టం. రైట్. ఇంకా ఎంత సార్ 53 రోజులు, 53 రోజుల్లో ఎవరు కుర్చీ ఎవరు మడత పెడతారు ఎన్ని తెలిపోతాయి కదా. మడత పెట్టడం అసలు ఇదేం భాషని? ప్రజలు ఆదరిస్తారు అని చెప్పు, ప్రజలు ఆదరిస్తారు మమ్మల్ని అని చెప్పు, ప్రజలు మాకు నిరాజనాలు పడతారని చెప్పు, ప్రజలు మమ్మల్ని మడత పెడితే కుర్చీలు ఒంగోబెట్టి నుంచోబెట్టి ఏం భాషలు? చిల్లర భాషలు, చిల్లర మనుషులు, చిల్లరతనానికి దిగజారిపోయారు. అది చంద్రబాబు 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అంటే 40 ఏళ్ళు చంద్రబాబుకైనా కలిసి ఉండాలి. అసలు మొదలెట్టి చంద్రబాబు నువ్వు సైకో ఏంటి? 40 ఏళ్ళు సైకిల్ అంటావేంటి? నువ్వు ఒక నాయకుడిగా 40 ఏళ్ళు 14 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి, లీడర్వి, నువ్వు మాట్లాడే భాష సైకోను వదిలించుకోవాలి, శని దరిద్రము. నువ్వు మాట్లాడితే వాళ్ళు మాట్లాడదు, నువ్వే మాట్లాడితే ఇంకా గొడవలు ఎందుకు మాట్లాడదు? నీవు నేర్పిన విద్య కదా నీరజాక్ష. నువ్వు నేర్పిన విద్య ఎంతసేపు అంటే ఏదో ఒక రకంగా. అసలు ఏంటంటే ఈ పైన ఉన్న పెద్ద ఆయన రామారావు గారు పైన ఉన్నాడు. ఆయన ఈ చంద్రబాబు చేసే ద్రోహాన్ని ఆయన క్షమించడు. ఆయన యొక్క ఆ కన్నీటి ధారలు ఆయన ఏడిపించి, ఆయన కంటముట్ట నీళ్లు కార్పించిన చంద్రబాబు, ఆయన మీద చెప్పులు విసిరిన చంద్రబాబు, ఆయన శోభకు గురిపెట్టిన ఈ చంద్రబాబు అంతకు 10 రెట్లు అనుభవించాలి. అది ఆయన చూస్తూ ఉన్నాడు, అది ఆశిస్తున్నాడు, అదే జరగబోయేది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇది చిట్టుబాబు గారి విశ్లేషణ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ News 360.